దగ్గర చూసుకున్నట్లయితే మనకి వినాయకునికి వచ్చేసి కుడివైపున వచ్చేసి వాసవి కన్యాక అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. లోపల వర్షం కారణంగా వచ్చేసి అయితే బయటకు కనిపిస్తలేదు, పట్ట కట్టేసారు. లోపల కళాకారులు అయితే మనకి అమ్మవారిని పూర్తిగా వచ్చేసి రెడీ చేసారు. లోపల చూస్తారు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వైట్ పెయింట్ అయితే ఇప్పుడు అయితే వేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా కొద్దిగా చూసుకున్నట్లయితే అమ్మవారికి వెనకాల వచ్చేసి ఈ డిజైన్తో కార్పెంటర్ది కూడా కొద్దిగా పని ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే అమ్మవారు వచ్చేసి పూర్తిగా అయితే వైట్ పెయింట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, మట్టితో కూడినాయి. ప్లస్ అది ఈ వెల్డింగ్ అయితే పూర్తిగా అనేసి గణేష్ దగ్గర మనకి వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకునికి వినాయకుని దగ్గర వచ్చేసి వినాయకునికి కింద పాదాలకైతే మనకి ఈరోజు పూజ చేయడం జరిగింది. పూజ చేసేసి మనకి వినాయకునికి పాదాల నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి వారికి వచ్చేసి మనకి వైట్ పెయింట్ అయితే లైవ్లో వేయడం జరుగుతుంది. పెయింటర్స్ వచ్చి ఇక్కడ వినాయకునికి వచ్చేసి కుడి వైపున వచ్చేసి జగన్నాథ స్వామి వచ్చేసి విగ్రహాలు ఉన్నాయి కదా, మనకి ఇక డిజైనింగ్ అయితే మనకి పూర్తిగా కంప్లీట్ అయింది. మట్టితో వచ్చేసి వాటికి వచ్చేసి వైట్ పెయింట్ వేసిన తర్వాత వచ్చి మనకి ఇంకా కలర్ పెయింటింగ్ వేస్తే వేయడం అయితే స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి దగ్గర రావడం వల్ల వచ్చేసి మనకు పెయింటర్లు అనేది వేగంగా పనులు చేస్తారు అక్కడ. ప్లస్ ఇక్కడ వర్క్స్ అనేవి వేగంగా జరుగుతున్నాయి. కింద నుంచి పై వరకు చూసుకున్నట్లయితే 69 అడుగుల వినాయకునికి మనకి వర్షం కారణంగా వల్ల వచ్చేసి 3 రోజులు అయితే వర్షాలు బాగున్నాయి. దాని పట్టలు అయితే తీయకుండానే మనకు లోపలైతే పనులు అయితే చేయడం జరుగుతుంది. కర్రలతో కనిపిస్తుంది కదా, పూర్తిగా అయితే కర్రలతో కట్టేసి ఉంచారు. ఆ పెయింటర్స్ ప్లస్ మట్టి వర్క్స్ చేయడానికి పైకి ఎక్కాలంటే వినాయకుని పైన నిల్చొని అయితే పెయింటింగ్ వేయలేరు కాబట్టి పూర్తిగా వచ్చేసి మనకు కర్రలతో వచ్చేసి పై వరకు వెళ్ళి చేయడానికి వచ్చేసి మనకి కర్రలు అవసరం వచ్చి పూర్తిగా అయితే మనకి చేస్తుంది. ఇక్కడ చూస్తుంది ఇక వినాయకుని యొక్క వాహనానికి వచ్చేసి మనకి ఇప్పుడైతే పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. అయ్య స్వామి వారికి వచ్చేసి అయితే ఇవాళ వచ్చేసి పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఇక్కడ వినాయకునికి వచ్చేసి మనకి ఎడమ వైపున చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లోని వచ్చేసి అమ్మవారు గజ్జల అమ్మవారికి మండపాన్ని కూడా మనకి పెయింటింగ్ వేయడం జరుగుతుంది. అమ్మవారికి వచ్చేసి మనకి కింద పాదాల నుంచి అయితే పై వరకు వచ్చేసి అమ్మవారికి అయితే పెయింటింగ్ అనేది వేసారు. మనకి చూసుకున్నట్లయితే పెయింటర్స్ అనేది వెనకాల వచ్చేసి అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో డిజైన్కి అయితే వైట్ పెయింట్ అయితే వేసేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి వెనకాల అయితే మామూలుగా డిజైన్ వెనుక అంటూ ఏం లేదు, అక్కడ మనకు పరమేశ్వర స్వామి డిజైన్ అయితే ఉంది వెనకాల. ఫస్ట్ మనకి మట్టి పైన వచ్చేసి వైట్ పెయింట్ వేస్తేనే మరి ఏ కలర్ అయినా కానీ మనకు క్లారిటీగా కనిపిస్తుంది. తెల్లటి దానిపైన పెయింటింగ్ వేస్తుంది అందంగా వస్తాయని అయితే ఫస్ట్ అయితే మనకైతే మట్టి పెయింట్ వైట్ పెయింట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు చిత్రపటం మనకి వినాయకుని ఇందాక చూపించిన వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఈ సంవత్సరానికి 71 ఇయర్స్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనేసి ఈ మనకి వాసవి కన్యాక మందిరము. ప్లస్ ఇక్కడ జగన్నాథ స్వామి కింద పాదాల నుంచి చూసుకున్నట్లు లక్ష్మీ అయ్యప్ప సమేత స్వామి, ఇక్కడ ఈ గజ్జలమ్మ దేవాలయం.